హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను. సో మీకు ఈ వీకెండ్ పిల్లలకి ఏవైతే పంచతంత్ర స్టోరీస్ సిరీస్లో మిత్రలాభంలో 3 స్టోరీస్ చెప్పుకున్నాం కదా ఇప్పటి వరకు. సో అవన్నీ మీరు పిల్లలకి వినిపించారని అనుకుంటాను. అలాగే పిల్లలు లైక్ చేశారని అనుకుంటాను. సో ఏదన్నా కమెంట్ ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అయితే మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టోరీస్లో పిల్లలకి ధర్మసూత్రాలు, నీతి సూత్రాలు తప్పకుండా వివరించి చెప్పండి. ఎలాగైతే స్టోరీ రూపంలో మనం చెప్పుకున్నామో ఆ విధంగా అన్నమాట. సో అప్పుడు వాళ్ళకి ఆపద సమయంలో ఏం చేయాలి, ఎవరు హెల్ప్ తీసుకోవాలి, అలాగే ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, అది మనం ఈ థర్డ్ స్టోరీలో, ఫోర్త్ స్టోరీలో చెప్పుకుంటున్నాం కదా. సో అలా వాళ్ళకి అన్నీ కూడా అర్థమవుతాయి. సో ఫస్ట్ స్టోరీలో చిత్రగ్రీవుడు వాళ్ళ ఫ్రెండ్స్, తర్వాత మూషికము అంటే హిరణ్యకుడు ఎలా అయితే హెల్ప్ చేస్తాడో ఇదంతా కాకి చూస్తాడు కదా, లఘుపతనకుడు. సో అది మనము చెప్పుకున్నాము. సో సెకండ్ స్టోరీ వచ్చేసి ముసలిపులికి దగ్గర ఉన్న బంగారు కంకణము. సో ఆ బంగారు కంకణంతో ఎలా అయితే బాటసారులని నమ్మించి నమ్మబలికి వారిని ఆహారంగా తీసుకుంటుందో అది సెకండ్ స్టోరీలో చెప్పుకున్నాము. సో థర్డ్ స్టోరీ వచ్చేసి ఎప్పుడైతే లఘుపతనకుడు ఇదంతా చూస్తాడో, చిత్రగ్రీవుడు తర్వాత మూషికము అదే హిరణ్యకుడి ఫ్రెండ్షిప్, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్షిప్ చూస్తాడో లఘుపతనకుడికి ఏమనిపిస్తుంది, కాకి నేను కూడా మంచి ఫ్రెండ్ అవ్వాలి హిరణ్యకుడికి. అప్పుడు హిరణ్యకుడు నాకు మంచి ఫ్రెండ్గాను, తర్వాత నాకు ఏదైనా ఆపద వస్తే ఇలాగే హెల్ప్ చేస్తాడు, చిత్రగ్రీవుడికి ఎలాగైతే హెల్ప్ చేశాడో అని అనుకుంటాడు. సో ఫ్రెండ్షిప్కి ఆఫర్ ఇస్తాడు. కానీ మరి మూషికం ఏమంటాడు, హిరణ్యకుడు ఒప్పుకోడు. సో ఒప్పుకోకుండా నీకు ఒక కథ చెప్తాను, సో ఆ కథ ప్రకారము నీకు నమ్మకం కలుగుతుంది, మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడదు అని చెప్తాడు కదా. సో ఏ కథ చెప్తాడు, జంబూకము, జిత్తులమారి నక్క, జింక, కాకి కథ చెప్తాడు అనమాట. సో సమ్మరీ ఏంటి ఈ కథకి, జంబూకము, జింక, కాకి, ఇందులో ఏంటంటే కాకి అంటే లఘుపతనప్పుడు కాదు, ఇది వేరే కాకి జింక ఫ్రెండ్. సో కాకి ఏం చెప్తుందంటే జింకకి, నక్కతో నీకు స్నేహం అవ్వలదు, ఎందుకంటే అది నిన్ను భక్షణ చేయడానికి, నిన్ను నమ్మబలికి స్నేహము చాచి తర్వాత నీ మాంసము ఆహారంగా చేసుకుని తినడానికి అన్నీ కుట్ర పన్నుతుంది, జిత్తులమారి నక్క కదా, కాబట్టి స్నేహం వలదు అని కాకి చెప్తుందన్నమాట. సో అది థర్డ్ స్టోరీ. సో ఈ స్టోరీ హిరణ్యకుడు లఘుపతనకుడికి కాకి చెప్తూ ఉంటాడు. అయితే సో జిత్తులమారి నక్క నమ్మబలుకుతుంది జింకని. జింక చేసేది లేక కాకి మాట వినకుండా స్నేహాన్ని స్టార్ట్ చేస్తారు, ఇద్దరు కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటుంది. సో వాళ్ళు స్నేహాన్ని స్టార్ట్ చేసే లోపల కాకి మరి నమ్మించడానికి చూస్తుంది కదా, ఏమని, ఈ స్నేహం వలదు అని జింకని. అప్పుడు కాకి, నీకొక కథ చెప్తాను, ఏంటంటే మార్జాలం అంటే పిల్లి మరియు జరద్గమం అంటే ఒక ముసలి గద్ద. సో ఎలా అయితే ముసలి గద్ద నమ్మి, పిల్లిని నమ్మి, మార్జాలంను నమ్మి ఎలా అయితే స్నేహం చేసి తన ప్రాణాలు కోల్పోయిందో, అట్లా ఇదొక మంచి స్టోరీ, గుణపాఠంలాగా ఒక స్టోరీ చెప్తాను, కథ చెప్తాను. సో అది విన్న తర్వాత నువ్వు ఇంకా ఈ జంబూకము నక్కతో స్నేహం చేయాలనుకుంటే చేయొచ్చు అని చెప్తాడంట కాకి. మంచి మంచి మాటలు చెప్పడానికి ట్రై చేస్తాడు. ఎలా, ఉదాహరణగా ఈ పిల్లి జరద్గాము అంటే ముసలి గద్ద స్టోరీ చెప్పి, సో కాకి జింకకి నక్కకి జంబూకమునకు ఈ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది కాకి. ఏంటి ఆ స్టోరీ, ఒకనొక టైంలో మగధ రాజ్యంలో
మందారవతి అనే అడవిలో పెద్ద వృక్షం ఉంటుంది. ఆ పెద్ద వృక్షం మీద కాకులు, 2 కాకులు, మగ కాకులు, అట్లాగే ముసలి గ్రద్ద, అలాగే ఇతర పక్షులు, చిలకలు, వేరే వేరే కోకిలలు, అన్ని పక్షులు ఉంటాయి కదా చెట్టు మీద నివాసం ఉండే పక్షులు. అలాగే వీటికి ఫ్రెండ్గా జింక ఉంది కదా, మన మృగము, జింక కూడా వాళ్ళతోనే సహవాసం చేస్తూ మంచి స్నేహితులుగా ఉంటూ ఉంటారు. అయితే ఒకరోజు మార్జాలము పిల్లి ఈ వృక్షం మీద కాకులు పిల్లల్ని పెట్టాయి అని గ్రహిస్తుంది. ఎందుకంటే అరుస్తాయి కదా చిన్న కాకులు, కిచ్ కిచ్ కిచమంటూ ఆహారం కోసం ఆకలేసినప్పుడు. సో అది గ్రహిస్తుంది. అప్పుడు ఆ పిల్లి ఏమనుకుంటుంది, పెద్ద ప్లాన్ వేస్తుంది. ఆహా, నేను కనుక వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే, వీళ్ళని నమ్మబలికి ఫ్రెండ్షిప్ చేస్తే నాకు ఆహారం దొరుకుతుంది కొన్ని రోజుల పాటు అని అనుకుంటుంది పిల్లి. సో అయితే అప్పుడు అనుకున్నప్పుడు ఏం చేస్తుంది, మొదట మెల్లగా చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. మియావ్ మియావ్ అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు ఈ ముసలి గద్ద మియావ్ మియావ్ అన్నప్పుడు భయపడి ఈ చిన్న పిల్లలు అరుస్తాయన్నమాట. ఏమిటి ఇది సందడి అని చెప్పి ముసలి గద్దకి అనుమానం వచ్చేసేసి పిల్లలు ఎందుకు ఇట్లాగా అరుస్తున్నాయని అనుకుంటూ ఉంటే కింద చూస్తే పిల్లి ఉంటుంది. అమ్మో, పిల్లి వచ్చిందా అని చెప్పి ముసలి గద్ద వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ కపటం ఏంటో నాకు తెలుసు, వెంటనే నీ జాతికి మా జాతికి పడదు, అందుకని నీకు ఇక్కడ నివాసానికి స్థానం లేదు, కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్తుంది. కానీ పిల్లి చెప్తుంది, నేను చాలా మారిపోయాను, సరస్సులో స్నానం చేసి చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను, ఫలములు, గడ్డి ఇవే నా ఆహారము, నేను మాంసం జోలికి వెళ్ళట్లేదు, సో చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను కాబట్టి నిష్ఠగా చేస్తున్నాను, నేను ఎంతో సజ్జనుడిని అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్తుంది పిల్లి. ముసలి గద్ద ఎంతకీ నమ్మకపోయినా ఎన్నో మంచి మాటలు చెప్పి మీ సాంగత్యము నాకు మంచిది, సజ్జనుల సాంగత్యం అని చెప్పి పిల్లి నమ్మబలికి చివరికి ముసలి గద్ద చేసేది లేక సరే మా అందరితో పాటే నువ్వు కూడా ఉండు అని పర్మిషన్ ఇస్తుందంట ముసలి గద్ద. అయితే మిగతా కాకులకు కూడా మంచి మంచి మాటలు చెప్పి స్నేహాన్ని ముందుకు చాపింది కాబట్టి పిల్లి ఓకే అని అనుకుంటారు. అయితే మెల్లగా పిల్లి కపటం ఏంటి, పిల్లి కపటం చిన్న కాకి పిల్లల్ని ఆహారంగా తినాలని. అప్పుడు ఏం చేస్తుంది, ఎవరు లేని టైంలో ఆ గూడు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటిగా అనుమానం రాకుండా ఒక్కొక్క పిల్లని తొర్రలోకి తీసుకెళ్ళి తినేసేసి ఆహారంగా హాయిగా తినేసేసేది. పాపం ఆహారం తీసుకురావడానికి వెళ్ళిన కాకులు వీటిని అంతా కనిపెట్టేవి కావు. అలాగే ముసలి గద్ద కూడా తన పనిలో తను ఇదిగా ఉండేది, వ్యస్తంగా ఉండేది. అయితే ఒకరోజు చూస్తే పిల్లలన్నీ మాయమైపోతాయి. కాకులు వచ్చి చూస్తే పిల్లలే లేరు గూడులో. అప్పుడు త్వరలోకి వెళ్ళి చూస్తే అన్ని ఎముకలు, తినేసిన శిథిలాలు అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట, ఈకలు అన్నీ. అప్పుడు కాకులకి కోపం వచ్చేసి ఆలోచించవు, వివేకంతో ఆలోచించవు, ఎవరు చేశారు, ఏం చేశారు, ఎవరిని అడగాలి, ఎవరు చేసుంటారు అని, ఎవరిని అనుమానించాలి, ఆలోచించకుండా అవి పాపం ముసలి గద్ద పైన అటాక్ చేసి ఆ ముసలి గద్దని పొడిచి చంపేస్తాయి. కానీ ఇక్కడ తప్పెవరు చేశారు, పిల్లి కదా. పిల్లి ఏం చేస్తుంది, హాయిగా కాకి పిల్లల్ని తినేసేసి జారుకుంటుంది, కనిపించదు, వేరే చోటికి వెళ్ళి వేరే ఆహారం వెతుక్కోవాలి కదా. ఇంకా ఇరుక్కున్నది ఎవరు, ముసలి గద్ద. అయితే వివేకంతో ఆలోచించకుండా తమ దగ్గర ఉన్న వృద్ధ గ్రద్దను చంపుకున్నది ఎవరు, కాకులు. సో ఈ కొత్త ఫ్రెండ్షిప్ వచ్చేప్పటికి
వాళ్ళు ఏదైతే ముసలిగడ్డని కాకులు ఏదైతే ముసలిగడ్డని ఇన్నాళ్ళుగా నమ్ముతూ వచ్చారో, ఆ పెద్ద వృక్షం మీద ఉంటూ ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉన్నారో, ఈ కొత్త స్నేహం వల్ల వాళ్ళ మధ్య స్నేహం చెడిపోయి చివరికి గ్రద్ద తన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సో అందుకనే కొత్త స్నేహాలు చేసేప్పుడు ఆచితూచి అడుగేసి వాళ్ళు మనకి మంచి చేస్తారా, మంచి వాళ్ళేనా అన్నీ ఆలోచించి మనము అడుగు తీసుకోవాలి. సో ఈ స్టోరీ, 4th స్టోరీ యొక్క మోరల్ అదనమాట. సో ఈ కథ వల్ల మీరు ఏం నేర్చుకున్నారు, మీరు కొత్త ఫ్రెండ్షిప్ కనుక ఎవరన్నా ఆఫర్ చేస్తే ఎలా అప్రోచ్ అవుతారు, ఎలా తీసుకుంటారు అన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో సరే, మరి వీకెండ్ అయిపోయింది కదా, సాటర్డే సండే అయిపోయింది. మనం 4 స్టోరీస్ చెప్పుకున్నాము, డేకి 2 స్టోరీస్ చెప్పుకున్నాం. మరి 4th స్టోరీ వచ్చేసి మార్చలమ్మ పిల్లి ముసలిగద్ద స్టోరీ. కాకి చెప్తుంది కదా, ఎవరికి, జింకకి ఇంకా జిత్తులు మారినాక జంబూకానికి. సో మరి రేపటి అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం, మరి జింక ఈ కథ విన్నాక కూడా జిత్తులు మారినక్కతో స్నేహం చేస్తుందా, లేక మానుకుంటుందా, విరమించుకుంటుందా, మీరేమనుకుంటున్నారు? ఓకే, ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము తప్పకుండా నెక్స్ట్ స్నేహం జరగబోతుందా, జింకకి జిత్తులు మారినక్కకి కొత్త ఫ్రెండ్షిప్ జరగబోతుందా? సో ఈ స్టోరీ విన్నాక హిరణ్యకుడు చెప్తాడు కదా ఈ స్టోరీస్ అని, హిరణ్యకుడు చెప్పే స్టోరీ లఘుపతనకుడు విని స్నేహం చేద్దాం అనుకుంటాడా, మానేద్దాం అనుకుంటాడా? ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం, చాలా ఎక్సైటింగ్గా ఉంది కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో అన్ని సమాధానాలు తెలుసుకుందాం. సో అయితే ఈ ఛానల్లో జస్ట్ వీకెండ్సే స్టోరీస్ చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మనకి చాలా స్టోరీస్ ఉన్నాయి, పంచతంత్రయే కాకుండా చందమామ కథలు, విక్రమ్ బేతాళ కథలు, పరమానంద శిష్యుల కథలు, చాలా స్టోరీస్ ఉన్నాయి చెప్పుకోవటానికి, మనం గుర్తు తెచ్చుకోవటానికి, ఆనందించటానికి, జ్ఞానం సంపాదించడానికి. కాబట్టి ధర్మసూత్రాలు తెలుసుకోవటానికి, నీతి వాక్యాలు తెలుసుకోవటానికి, మన దినదిన లైఫ్లో మనము ఆచరించుకోవటానికి. సో కాబట్టి నేను సెపరేట్ ఛానల్లో డైలీ స్టోరీస్ అప్లోడ్ చేస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందులో డైలీ స్టోరీస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, అట్లీస్ట్ ఒక వీడియో అన్న. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లీవ్ యువర్ బ్యూటిఫుల్ కామెంట్స్. థ్యాంక్ యూ. Bye bye. Have a nice weekdays ahead. Thank you. Bye bye.